వెల్కమ్ టు విజిల్. సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ సినిమా వార్ 2 సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అనుచిత వ్యాఖ్యలు చేయటం అందరికీ తెలిసిందే. ప్రతి ఒక్కరూ ఆ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించాలి. ఎమ్మెల్యే దగ్గుపాటి మాట్లాడుతూ, అది నా వాయిస్ కాదు, ఎవరో కుట్ర చేశారు, అయినా సరే నేను క్షమాపణ చెబుతున్నాను అని ప్రకటించారు. జూనియర్ ఎన్టీఆర్ని దుర్భాషలాడుతూ నేను తిట్టానని చెప్పేసి మీడియా మిత్రుడు నాకు వీడియో పెట్టడం జరిగింది. గత 10-15 రోజుల నుంచి అనంతపురం అర్బన్ రాజకీయాల్లో ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. దాని కుట్రలో భాగంగానే నన్ను గిట్టని వాళ్ళు, నాకు సరిపోని వాళ్ళు ఈ వీడియో పెట్టడం జరిగింది. సదా ఎవరైనా ఎన్టీఆర్ అభిమానులు బాధపడి ఉంటే వాళ్ళని నా తరపున నేను క్షమాపణలు అడుగుతున్నాను. ఎవరో కుట్ర చేశారు, మిమిక్రీ చేశారు, నేను అనలేదు అంటే అబద్ధం, అతకలేదు అనేది మెజారిటీ అభిప్రాయం. అయితే ప్రపంచ చరిత్రలో బూతు పార్టీగా పేరు తెచ్చుకుని బూతుగాళ్లను తయారు చేసే ఫ్యాక్టరీగా మారిపోయిన వైసీపీ ఈ సంఘటనను ఖండిస్తే ఎవరికి అభ్యంతరం లేదు. వైసీపీ ట్రాక్ రికార్డ్ ఏంటి? ప్రజా దేవాలయం లాంటి అసెంబ్లీలో నాటి వైసీపీ బూతుగాళ్ళు ఎలా బరితెగించింది ప్రజలు ఇంకా మర్చిపోలేదు. సాక్షాత్తు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుని పవన్ కళ్యాణ్ పెళ్లిళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన జగన్ మానసిక స్థితిని ప్రజలు చాలా కాలం యాదించుకుంటారు. ఎక్కడున్నాయండి తనకు విలువలు? నలుగురు పిల్లలు, కొత్త కారును మార్చినట్టుగా పిల్లాన్ని మారుస్తాడు. 4 ఏళ్లకు ఒకసారి, 5 ఏళ్లకు ఒకసారి పిల్లాన్ని మారుస్తాడు. జగన్ మాతృమూర్తి శ్రీమతి విజయలక్ష్మి, తోడబుట్టిన చెల్లెళ్ళు షర్మిల, డాక్టర్ సునీత రెడ్డిపై తోడేళ్ల అమానవీయ మాటల దాడి మనం అందరం చూసాం. వీరి సహజ ప్రవర్తనకు విరుద్ధంగా వైసీపీ పార్టీ నాయకులు రంగంలోకి దిగటం, వారి కరపత్రం సాక్షి పత్రిక మొదటి పేజీలో జూనియర్ సినిమా వివాదం వార్తను ప్రచురించడం, రెండో పేజీలో సగం పేజీ ప్రచురించటం, సాక్షి టీవీలో పదే ఈ వార్త ప్రసారం చేయటం, తన కూలి నీలి మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం కల్పించడంతో పాటు వైసీపీ కనుసన్నల్లో నడిచే యూట్యూబ్ ఛానల్స్లో లేఖితనంగా థంబ్నెయిల్స్ పెట్టించి వైసీపీ ఒక పథకం ప్రకారం పెద్ద ఎత్తున ఒక డ్రైవ్ నిర్వహించింది. మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ను రెచ్చగొట్టడానికి అడ్డమైన ప్రయత్నాలు చేశారు. జూనియర్ ఎన్టీఆర్ను వైసీపీ ఎందుకు భుజానికి ఎత్తుకుంది? ఎందుకు జూనియర్ పట్ల అంతలాగా తహతహలాడిపోతుంది? శవాలను పునాదులుగా, అక్రమాస్తులను అరాచకానికి అడ్డగోలుగా నిర్మించిన పార్టీ ఏం చేసినా కాలకోట కుట్రల విషయం కక్కుతూనే ఉంటుంది. నాడు వంగవీటి రంగా హత్య జరిగితే ఏ పార్టీకి లాభం, ఏ పార్టీకి నష్టం అనేది తెలుసుకుంటే కుట్రల కుతంత్రాలు, ఫేకు ప్రచారం ఈనాటిది కాదు ఏనాటిదో అని అర్థమవుతుంది. పరిటాల రవిని అంతమొందించడానికి ముందు పరిటాల రవి సినీ నటుడు పవన్ కళ్యాణ్కు గుండు కొట్టించాడు అనే ప్రచారం ఏ స్థాయిలో జరిగిందో మీకు తెలుసు. అది నిజం అని నమ్మించగలిగితే ఏ పార్టీకి నష్టం, ఏ పార్టీకి లాభం? కుట్రల నుంచి లాభం కోరుకునే వాళ్ళు పన్నిన పన్నాగమే పరిటాల పవన్ కళ్యాణ్ వివాదం. సీనియర్ జర్నలిస్టు అబ్దుల్ ఖాదర్ మొహిద్దీన్ పరిటాల రవి జీవిత చరిత్రను అస్తమించిన రవి ఒక ఉద్యమ వీరుడి ఊపిరి యాత్ర పేరుతో ఆ పుస్తకం రాయటం జరిగింది. రవి మొదటి వర్ధంతి సందర్భంగా 20 సంవత్సరాల క్రితం రవి కుటుంబ సభ్యుల సమక్షంలో ఆ పుస్తకం విడుదలయ్యింది. అందులో పరిటాల రవి తన జీవితకాలంలో పవన్ కళ్యాణ్ను ఒక్కసారి కూడా చూడలేదు, రవి పవన్ కళ్యాణ్ వివాదం పూర్తి కల్పిత కట్టుకథ అనే వాస్తవాన్ని ప్రచురించారు. రవి హత్యలో ఎవరి హస్తం ఉందో, ఎవరు తనను అంతమొందించడానికి కుట్రలు చేస్తున్నారో పరిటాల రవే స్వయంగా వెల్లడించారు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ వివాదాన్ని మరింత రగిల్చి ఆ మంటల్లో రాజకీయ చలి కాచుకోవటానికి వైసీపీ చేయని ప్రయత్నం లేదు. అందుకు జూనియర్ ఎన్టీఆర్ తెర వెనుక సహకారం పుష్కలంగా ఉంది అనే అనుమానాలు ఇప్పుడు బలపడుతున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ మాతృమూర్తిపై అనుచిత వ్యాఖ్యల వెనుక నారా లోకేష్ ఉన్నారని వైసీపీ ప్రచారం చేస్తుంది. అయితే తెలుగుదేశం పార్టీకి జూనియర్ ఎన్టీఆర్కు మధ్య గ్యాప్ ఉందనేది బహిరంగ రహస్యమే. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ డాక్టర్ ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి.
తాత జపం చేసే జూనియర్ ఎన్టీఆర్ ఆ వేడుకల్లో పాల్గొనకపోవటం టీడీపీ శ్రేణుల్లో తీవ్ర అసంతృప్తిని, కోపాన్ని నాడు రగిలించింది. ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ అభిమాన సంఘం పేరుతో రెచ్చిపోతున్న వారు నాడు ఎన్టీఆర్ కుమార్తె శ్రీమతి నారా భువనేశ్వర్పై వైసీపీ నాయకుల అనుచిత వ్యాఖ్యలు చేస్తే నోరు ఎందుకు మెదపలేదు అని కొందరు ప్రశ్నిస్తున్నారు. శ్రీమతి భువనేశ్వర్పై అనుచిత, అత్యంత అభ్యంతరకరమైన రీతిలో నారా లోకేష్ పుట్టుకపై వల్లభనేని వంశీ పశు ప్రవర్తన వ్యాఖ్యలను జూనియర్ ఎన్టీఆర్ చేయించారు అనుకోవాలా అని కొందరు ప్రశ్నిస్తున్నారు. నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసిని ఎన్నికల్లో పాల్గొంటే నాడు ఆమె సోదరులు జూనియర్, కళ్యాణరామ్ కేవలం ఆమె గెలుపుకు ఒక పత్రికా ప్రకటన ఇచ్చి చేతులు దులుపుకున్నారు. వార్ 2 ప్రీ రిలీజ్ వేడుకలో జూనియర్ మాట్లాడుతూ తన తండ్రి హరికృష్ణ, అమ్మ శాలిని, మరో అమ్మ లక్ష్మి, అన్నలు జానకిరామ్, కళ్యాణరామ్ సహకారంతోనే ఇంతటి వాడిని అయ్యానని, నట సార్వభౌమ ఎన్టీఆర్ ఆశీస్సులు నా మీద ఉన్నంతకాలం నన్నెవ్వరూ ఆపలేరు అని ఎవరికో కోపంగా జూనియర్ చెప్పినట్లు చూసేవారికి అనిపించింది. తన బాబాయ్ నందమూరి బాలకృష్ణ పేరు ఎత్తకపోవటం, ప్రతిసారి ఒక కాలర్ మాత్రమే ఎత్తుతాను, ఈసారి 2 ఎత్తుతున్నాను అని, ఏం పర్లేదు ఎవరైనా మాట్లాడుకున్నా బొమ్మ అదిరిపోయింది, పండగ చేసుకోండి అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు సినిమా ప్రమోషన్ కోసం కాకుండా వంకరగా ఉన్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. దేవుడు చల్లగా చూస్తే భవిష్యత్తులో మనం అందరం కలిసే వెళదాం అని తన ఫ్యాన్స్తో జూనియర్ అన్నారు. కలిసి ఎక్కడికి వెళ్ళేది మాత్రం చెప్పలేదు. ద్వంద్వార్థం గోచరించేలా ఆ వ్యాఖ్యల్లో నిగూఢం దాగి ఉన్నమాట వాస్తవం. జూనియర్ ఎన్టీఆర్ మాతృమూర్తి శాలిని చిరకాల స్వప్నం ఆమె పుట్టి పెరిగిన కర్ణాటక రాష్ట్రం ఉడిపి ప్రాంతంలోని కుందాపురం సందర్శించడంతో పాటు ఉడిపిలోని శ్రీకృష్ణ ఆలయాన్ని దర్శించుకోవటం అనే కలను ఆమె పుట్టినరోజు సందర్భంగా నిజం చేశామని చెప్పేసి 2024 జూనియర్ ఎన్టీఆర్ ఎక్స్లో పోస్ట్ చేశారు. ఆ సందర్భంగా అక్కడ రాజ్యాధికారం కోసం జూనియర్ ఎన్టీఆర్ యాగం చేశారని, జూనియర్ తల్లి శ్రీమతి శాలిని కర్ణాటక బ్రాహ్మణ కులంలో జన్మించినందున ఆమె బంధువులు ఈ కార్యక్రమం ఏర్పాట్లు పర్యవేక్షించారనే వార్తలు అప్పట్లో వచ్చాయి. అది నిజమా అబద్ధమా మనకు స్పష్టత లేదు. యజ్ఞం యాగం వల్ల దట్టమైన పొగ వస్తుంది కానీ రాజ్యాధికారం మాత్రం రాదని మనకు తెలుసు. జూనియర్ ప్రవర్తన పలు రకాల అనుమానాలకు మాత్రం కారణం అవుతుంది. గుడివాడలో బలమైన రావి శోభనాద్రి కుటుంబాన్ని పక్కన పెట్టి కొడాలి నాని, గన్నవరంలో దాసరి జయరమేష్ను పక్కన పెట్టి వల్లభనేని వంశీకి చంద్రబాబు రాజకీయ భిక్ష పెట్టడానికి వెనుక జూనియర్ ఎన్టీఆర్ ఒత్తిడి ఏ స్థాయిలో అప్పుడు పనిచేసిందో అందరికీ తెలిసిందే. మామయ్యపై అంతులేని ఒత్తిడి పెట్టి తన స్నేహితులకు టికెట్లు ఇప్పించుకున్న జూనియర్ ఎన్టీఆర్ వైసీపీ హయాంలో టార్గెట్ చంద్రబాబు కుటుంబం అని అత్యంత దారుణ దుర్గంధాన్ని వెదజల్లుతుంటే జూనియర్ వారిని వారించారా? పార్టీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్పై వారి మురుగు నోటిని కట్టడి చేయటానికి జూనియర్ ఎన్నడూ ప్రయత్నించలేదు. మరోపక్క వీళ్ళిద్దరూ జూనియర్పై పొగడ్తల వర్షం కురిపిస్తూనే ఉంటారు. హైదరాబాద్ ఎన్టీఆర్ భవన్ ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద జూనియర్ కారు ఆగినప్పుడు తన తోటి వారితో కారులో ఎన్టీఆర్ భవన్ చూపిస్తూ ఎప్పటికైనా అది నాదే అని వ్యాఖ్యానించటం, చాలా సంవత్సరాల క్రితం గుడివాడ మురికి గ్యాంగ్తో మందు కొడుతూ నందమూరి తారక రామారావు అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అంటూ పలుమార్లు ప్రమాణ స్వీకారం ప్రాక్టీస్ ముచ్చట్లు అప్పట్లోనే చక్కర్లు కొట్టాయి. సినిమా వేరు, రాజకీయం వేరు. 5 సంవత్సరాల జగన్ ఆటవిక దాష్టికాన్ని తట్టుకుని నిలబడటం, చంద్రబాబు 53 రోజుల జైలు జీవితం, కుటుంబ వ్యక్తిత్వ హననం, నారా లోకేష్ సుదీర్ఘ పాదయాత్రతో తనని తాను నిరూపించుకోవటం, తెలుగుదేశం మరో 30-40 ఏళ్ల పాటు నాయకత్వానికి డోకా లేదు అని పార్టీ కేడర్ లోకేష్ని ఓన్ చేసుకోవటం టీడీపీలో కీలక పరిణామం. ఎన్టీఆర్ టీడీపీని స్థాపిస్తే పార్టీని కాపాడింది మాత్రం చంద్రబాబు నాయుడు. అది చరిత్ర చెప్పే సత్యం. రాజకీయాలకు సంబంధం లేదు, కేవలం సినిమాకే పరిమితం అని పలుమార్లు జూనియర్ డైరెక్ట్గా ఇండైరెక్ట్గా చెప్పిన జగన్ ఆటవిక పాలనపై కానీ, ఆంధ్రుల కలల రాజధాని అమరావతి మహిళా ఉద్యమంపై ఒక్క ట్వీటు పెట్టకుండా పూర్తి సినిమాలకే పరిమితమైన జూనియర్ ఎన్టీఆర్కు సినిమాల్లో తిరుగులేకపోవచ్చు.
రాజనీతి శాస్త్రంలో పాలనా దక్షుడు, దేశం గర్వించదగ్గ నాయకుడు చంద్రబాబు తనయుడు నారా లోకేష్కు రాజకీయాల్లో తిరుగులేదు. తన అభిమాన సంఘం పేరుతో జరుగుతున్న రచ్చ లేదా పరోక్షంగా చేపిస్తున్న రచ్చ, అందుకు వైసీపీ ఆజ్యంపై సోద్యం చూస్తుంటే నష్టపోయేది జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే. సినిమా హీరో కాబట్టి ముఖ్యమంత్రి అవ్వాలనుకోవటం నాడు ఎన్టీఆర్తోనే ముగిసిపోయింది. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలంటే రావచ్చు, దానికి ఎవరి అనుమతి అక్కర్లేదు. ఏది మంచి ఏది చెడు అనే విచక్షణ లేకుండా నలుగురు స్నేహితుల మధ్య మాక్ ప్రమాణ స్వీకారం చేస్తే రాజకీయాల్లో హీరో అవ్వరు. 5 ఏళ్ల జగన్ ఆటవిక విధ్వంస పాలనపై కనీసం స్పందించని మనస్తత్వం రాజకీయాలకు పనికొస్తుందా లేదా అనేది జూనియర్ ఎన్టీఆర్ ఆత్మ పరిశీలన చేసుకుంటే ఆయనకే మంచిది. ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరు తీసేసి వైఎస్ఆర్ పేరు పెట్టినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎక్కడా అనేవారికి జూనియర్ ఏం సమాధానం చెబుతారు? అర్థం పర్థం లేని అంతులేని ఇగోలతో రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టే కాలకేయ కుట్ర రాజకీయాలు చేస్తే ప్రజలు అసహ్యించుకుంటారు.